అలాగే మన సంఘ కాపరి గారికి, అలాగే చేరవచ్చినటువంటి సంఘం అంతటి కూడా ప్రభు ఒక ఘనమైనటువంటి నామంలో వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మరి వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడ, ప్రేమగల మా తండ్రి, దయగల మా రక్షక, మీ పాదములకు వెలలేని స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాము. నా తండ్రి, మా నాయన, ఏ యోగ్యత లేని నన్ను మా ప్రభావ మీ యొక్క సేవ నిమిత్తం ఎన్నుకున్నటువంటి విధానం బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. బలహీనుడు నన్ను నా తండ్రి బలపరిచి నా తండ్రి, మీ యొక్క సిలువ చాటును నన్ను మరుగుపరిచి, ఇదిగో మా తండ్రి, మా నాయన నా నోటిని బూరగా వాడుకొని నాతోనూ చేరవచ్చినటువంటి సంఘం అంతటితో కూడా మా ప్రభావ మీరు మాట్లాడి మీ యొక్క వాక్యంలో లోతైనటువంటి అర్థములను తెలుసుకునేటువంటి జ్ఞానమును ప్రభావ మా అందరికీ కూడా దయచేయమని, చేరవచ్చిన బిడ్డలందరి మరొకసారి మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పుణ్య నామమును బట్టి అతి వినయంగా బ్రతిమాలి వేడుకొని చుట్టున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా ఒక దేవుని స్తుతించుటకు కానీ ఒక పాట పాడుకున్న తర్వాత మరి వాక్యంలోకి వెళ్దాము. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికే. తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని, పాపులకై దిగి వచ్చనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని, విందులు చేసిన యేసునికే, పేదల పాలిట పెన్నిధికే. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికే. తంబుర సితార నాదముతో ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లు, నీ శోధనలను ప్రమిదలుగా ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లు, నీ శోధనలను ప్రమిదలుగా నరకాగ్నిలో పడవేసి, క్రీస్తును చేరగ పరుగిడరా. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికే. తంబుర సితార నాదముతో. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. మరి దేవుని పాటల ద్వారా స్తుతించడం అనేది ఎంతో ఘనమైనటువంటిది, గొప్ప సంగతి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను మరి దేవుని నామాన్ని ఘనపరచడానికి మరి ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా దేవుని సన్నిధిలో ఘనపరచాలని చెప్పేసి అని కోరుచుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా భయపడేటువంటివన్నీ, వెనుకబడేటువంటివన్నీ దేవుని పాటలు పాడాలంటే కూడా ఆశ అయితే ఉంటుంది, కానీ పాడాలంటే ఒక భయం, పిరిగితనంతో దేవుని యొక్క సన్నిధిలో నిలబడి పాడాలంటే చాలా ఎంతో భయం. సంఘం అంతటితో కలిసి పాడేవాడిని, కానీ ఒంటరిగా పాడాలంటే చాలా భయం అనేది. అటువంటిది దేవుడు ఇప్పుడు కొద్దిగా
దేవుని మార్గంలోనికి నడిపిస్తున్నందుకై దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ముఖ్యంగా వాక్యంలో మనం అంతకుముందు వారం కలలు కనుట అనేటువంటి అంశాన్ని ధ్యానించినప్పుడు దానికి కొన్ని సందర్భానుసారంగా పోయిన వారం అయ్యగారు కూడా కొన్ని అంశాలను మనకు తెలియజేశాడు. యాకోబు కనినటువంటి కలలు, ఆయనకు వచ్చినటువంటి కళ, దాని యొక్క మరి బేతేలుడు ఆయన చూసినటువంటి ఆ యొక్క కళను ఆ యొక్క సమయంలో యాకోబు అక్కడ ఏమి ప్రమాణం చేశాడో దాన్ని సరైన సమయంలో నెరవేర్చాడా లేదా అనేటువంటి విషయాలను నెరవేర్చకపోవటం ద్వారా తాను పొందినటువంటి కష్టాలను వాటి గురించి మరి అయ్యగారు పోయిన వారం కూడా దాని గురించి వివరించినట్టుగా మనందరికీ కూడా తెలుసు. అయితే యోసేపు వచ్చినటువంటి కళలో తన సహోదరులు ఏమంటారంటే, మేము నీకు సాష్టాంగ పడాలనా, సాష్టాంగ పడతామా, నువ్వు మా మీద అధికారి అవుతావా అని చెప్పేసి ఆయనతో అన్నట్టుగా మనందరికీ కూడా వాక్యం ద్వారాగా తెలుసు. అయితే యోసేపు ఎప్పుడైతే ఐగుప్తులో అధికారి అయినాడో, మరి దేశమంతట్లో కూడా కరువు వచ్చినప్పుడు యాకోబు ఏమంటాడు, కనానులు ఐగుప్తులో మరి ధాన్యం ఉందని తెలిసింది కాబట్టి మీరు వెళ్ళి తీసుకొని రండి అన్నప్పుడు ఆయన కుమారులు ఐగుప్తుకు వచ్చినప్పుడు అక్కడ అధికారిగా యోసేపు ఉంటాడు, కానీ వాళ్ళకి తెలియదు అన్నగారికి. అయితే యోసేపు అయితే వారిని గుర్తుపట్టాడు. తన సహోదరులు వచ్చి తన ముంగట తలలు మరి నేలకు వేసుకొని ఆయనకు వందనం చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. యోసేపు అయితే వాళ్ళని గుర్తుపట్టాడు. తర్వాత వారికి ధాన్యం ఇచ్చాడు. వారు తీసుకొచ్చిన డబ్బును కూడా తిరిగి ఆ సంచులలోనే పెట్టి పంపించినప్పుడు వారి ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత డబ్బులు కూడా ధాన్యం సంచులలో ఉన్నప్పుడు వారు చాలా ఆశ్చర్యపడి ఒక విధంగా భయపడినారు. ఇది ఏ విధంగా జరిగింది అని చెప్పేసి మళ్ళీ రెండోసారి వెళ్ళవలసి వచ్చినప్పుడు మరి భయపడినారు. మళ్ళీ వెళితే డబ్బులు కూడా తీసుకెళ్లారు కాబట్టి మళ్ళీ ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి అన్నప్పుడు మరి వారి తండ్రి యాకోబు, మీరు ఇంకా కొన్ని ఇక్కడ నుండి మన యొక్క దేశంలో ఉన్నటువంటి కొన్ని కానుకలు అవన్నీ కూడా తీసుకొని వెళ్ళమన్నప్పుడు ఆ యొక్క కానుకలు అవన్నీ కూడా తీసుకొని రెండోసారి వెళ్ళినప్పుడు అప్పుడు యోసేపు ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లోనే ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు అతనికి నేలను సాగిలపడినట్లుగా మనం చూస్తాం. అంటే ఆయనకు కళ వచ్చినటువంటి కళ యొక్క భావాన్ని బట్టి మేము నీకు సాగిలపడతామా అన్నటువంటి వారు ఇప్పుడు ఏమవుతున్నారు, ఆయనకు నేలకు సాగిలపడుతున్నట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాము. ఒకసారి మొదటిగా కేవలం వందనం మాత్రమే చేశారు. రెండవసారి వాళ్ళు ధాన్యానికి వచ్చినప్పుడు నేలకు సాగిలపడతారు. తర్వాత వారు మరి బెన్యమీనును నువ్వు కూడా మీరు తప్పనిసరిగా తీసుకొని రావాలని కండిషన్ పెట్టినప్పుడు ఆ బెన్యమీనును తీసుకొని వచ్చినప్పుడు తిరిగి వెళ్తున్నప్పుడు ఆ యొక్క బెన్యమీను సంచిలో ఈ యొక్క యోసేపు పానం చేసేది లేకపోతే శకునం చేసేటువంటి పళ్ళెము ఈ బెన్యమీను సంచిలో పెట్టి వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత తన మనిషిని పంపించేసి మళ్ళీ వాటిని పరీక్ష చేసినప్పుడు ఎవరి ఒక సంచిలో అది ఉంటుందో వారికి మరి శిక్ష పడుతుంది అని చెప్పేసి అన్నప్పుడు అందరి సంచులు చూసినప్పుడు అది చివరికి బెన్యమీను సంచులోనే దొరికినప్పుడు మిగతా సహోదరులందరూ కలిసి తన మరి బట్టలు చింపుకొని తర్వాత ఆ సంచులను తీసుకొని మరి గాడిదల మీద పెట్టుకొని తిరిగి యోసేపు దగ్గరికి వస్తారు. అప్పుడు కూడా వారు యోసేపుకు నేలను సాగిలపడినట్టుగా మనం చూస్తాం. ఇంకొకసారి వారి తండ్రి మరణించిన తర్వాత అప్పుడు యోసేపుకు వారు చేసినటువంటిది అంటే ఆయన నీళ్ళని గుంతలు పడేసి తర్వాత దాసునిగా ఆ ఇస్మాయిలీలైనటువంటి వర్తకులకు అమ్మటము, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మన మీద ఏమైనా మరి పగ సాధిస్తాడేమో అన్నటువంటి ఉద్దేశంతో అప్పుడు కూడా చివరికి వారు నేలకు సాగిలపడి మరి ఇదిగో మేము నీకు దాసులము అని చెప్పేసి అన్నట్లుగా మనం చూస్తాము. అంటే యోసేపుకు వచ్చినటువంటి కళ ఆ విధంగా మరి సహోదరులందరూ కూడా తనకు నేలకు సాగిలపడినట్టుగా మరి తనకు దేవుడు చూపించినటువంటి యొక్క కళ యొక్క భావాన్ని నెరవేరినట్టుగా మనం చూస్తాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే తర్వాత వచ్చినటువంటి కళ ఏమిటంటే మరి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాము. గిద్యోను మీదకి యుద్ధానికి మరి మిద్యానీయులు అమాలేకీయులు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు సెలవిస్తాడు, నువ్వు అంతమందిని ఎక్కువ మందిని తీసుకొని వెళ్ళవలసిన అంత అవసరం లేదని చెప్పేసి ఒక 300 మందిని మాత్రమే సెలెక్ట్ చేపిస్తాడు. ఆ 300 మందిని తీసుకొని నువ్వు మరి వారి మీదకి వెళ్ళమని చెప్పేసి అన్నప్పుడు మరి ఆ రాత్రి వేళ
ఈ యొక్క గిద్యోను తన సేవకుని ఒకరిని మాత్రమే తీసుకొని ఆ యొక్క అమాలేకీయులు మిద్యానీయులు ఉన్నటువంటి ఆ దండు వైపు వెళ్ళినప్పుడు అక్కడ సైనికులు ఇద్దరు మాత్రమే వాళ్ళు ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ ఒక సైనికుడు ఏమంటాడంటే గిద్యోను అతనితో చెప్తున్నాడు, ఇంకొకరితో చెప్తున్నాడు, ఎట్లనగా నేను ఒక కల కన్నాను. ఆ యొక్క కలలో మరి మిద్యానీయుల దండులోనికి గుడారం మీదకి ఒక యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి వచ్చినట్లుగా, తర్వాత అది దొర్లుకుంటూ వచ్చి ఒక గుడారం మీదకి వచ్చి ఆ యొక్క గుడారాన్ని పడగొట్టి తలకిరిందులుగా చేసినట్లుగా, అప్పుడు ఆ గుడారం పడిపోయింది అనేటువంటి రీతిగా నేను ఈ యొక్క కళ కన్నాను అని చెప్పేసి అని మొదటి వ్యక్తి చెప్తుంటున్నప్పుడు, రెండవ వ్యక్తి ఏమంటాడంటే అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోని యొక్క ఖడ్గమే. అంటే గిద్యోని చేతికి మనల్ని అప్పగించబోచున్నాడు వాళ్ళ దేవుడు, కాబట్టి మనం తప్పనిసరిగా వాళ్లకు దాసులము కావాల్సిందే, అట్లాంటి పరిస్థితులు మనము ఉన్నాము అని చెప్పేసి అని ఆ యొక్క కళ భావాన్ని రెండవ వ్యక్తి మరి తెలియజేసినప్పుడు, ఈ విధంగా అనుకుంటున్నప్పుడు గిద్యోని విని తిరిగి వెళ్ళి తన సైన్యాన్ని తీసుకొని 300 మందిని మాత్రమే తీసుకొని 300 మందిలో కూడా 3 భాగాలుగా విభజించి ముగ్గురు 3 వైపులుగా వెళ్ళి మరి వారు మరి ఒక కుండను తీసుకొని కుండలో బూరలు మరి తర్వాత ఈటలు దివిటీలు వెలుతురు కోసం దివిటీలు అవి తీసుకొని వచ్చేసి 3 వైపులా ఉండి కేకలు పెట్టేసి ఆ కుండలను మరి పగలగొట్టినప్పుడు ఎంతోమంది లెక్కకు మించి వచ్చినటువంటి సైన్యం అంతా కూడా ఆ కేవలం 300 మంది చేసినటువంటి ఆ యొక్క శబ్దానికి అంతమంది సైన్యం అంతా కూడా మరి పారిపోయేటట్లుగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వారు 300 మంది, ఎదుట ఉన్నటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి వారు. అంటే ముందుగానే దేవుడు ఆ యొక్క సైనికునికి తెలియజేసినటువంటి కళ యొక్క భావం ఏంటంటే, మీరు మీ యొక్క శత్రురాజుల చేతిలోకి అప్పగించబడిపోతున్నారు అన్నటువంటి విషయాన్ని ముందుగానే ఈ యొక్క సైనికునికి మాత్రమే తెలియజేశాడు. కానీ అయితే అంత లోపల జరగవలసినటువంటి అతని మరి వాళ్ళ యొక్క రాజుకు తెలియజేసేదానికి అవకాశం దొరకకపోయినట్టుంది. బహుశా ఇంత లోపలనే జరగవలసినటువంటి మరి ఆ యొక్క కార్యం అంతా కూడా జరిగిపోవటం, వారు మరి గిద్యోని చేతికి అప్పగించబడటం, ఇవన్నీ కూడా జరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కొన్నిసార్లు మనకు అనేకమైనటువంటి శ్రమలను కలిగిస్తూ శ్రమల ద్వారా కొన్ని విషయాలను మనకు నేర్పడానికి శ్రమలను కలిగిస్తుంటాడు. కొన్ని కష్టాలు వస్తుంటాయి. ఇవన్నీ మనం ఏమనుకుంటామంటే మనకు మరి ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు అని చెప్పేసి అని అనుకుంటాము. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము హబ్సిగూడ ఎస్పీజీ చర్చిలో ఉన్నప్పుడు కొంతమంది విడిపోయి సపరేట్గా ఉప్పల్కి వచ్చాము. ఉప్పల్లో వచ్చినప్పుడు మమ్మల్ని సికింద్రాబాద్ పెద్దలే కొంతమందిని సపరేట్ చేయించారు. వారి ఆధ్వర్యంలో మేము ఉప్పల్కి వచ్చాము. మన కరెంట్ ఆఫీస్, ఉప్పల్ కరెంట్ ఆఫీస్ ఎదురుగా షాప్స్ ముందున్నాయి. షాప్స్ వెనకాల ఒక సెయింట్ పాల్ స్కూల్ అని ఉంది. ఆ స్కూల్లో మాకు సండే చర్చి నడపడానికి వాళ్ళతోటి వాళ్ళ రిలేటివ్సే ఉన్నారు, యజమాన్యం కూడా. వాళ్ళతో మాట్లాడి అక్కడ చర్చి సండే నడపడానికి పర్మిషన్ ఇప్పించారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాదాపు అక్కడ నడిచిన తర్వాత సడన్గా ఉన్న పలంగా మీరు ఇక్కడ నడపడానికి వీల్లేదు, క్లోజ్ చేయమని చెప్పేసి అన్నారు. సరే, తర్వాత ఒక నెల 2 నెలలు మా బ్రదర్ వాళ్ళ ఇంటి మీద చేతి మీద టెంట్ వేసి నడిపిస్తున్నాం. మరి అనుకోకుండా ఇంకొక సంఘస్థుని ఓపెన్ ప్లాట్ ఉంటే ఆ ప్లాట్లో షెడ్ వేసి, షెడ్లో అంటే తడికలు కర్రలు అవి బాతి తడికలు వేసి సంఘం నడిపిస్తున్న టైంలో ఒకరోజు నవంబర్ నెలలో అనుకోకుండా దానికి తగలబెట్టారు. దాన్ని అక్కడంతా ఎక్కువగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. మరి అనుకోని రీతిలో దాన్ని కాల్చారు. కొంత పార్ట్ అయితే కాలిపోయింది, మొత్తం కాలలేదు కానీ కొంత కాలింది. అది జరగటం ద్వారా అది మనం అనుకున్నాము ఇది వీళ్ళు కావాలని చేశారు, మనకు ఇక్కడ ఉండకుండా చేయాలని చెప్పేశారు అనేటువంటి ఒక ఆలోచన మనం అయితే అనుకుంటాం సామాన్యంగా. అయితే అది జరగకపోతే ఏమవుతుంది, మనం అక్కడనే ఆరాధన చేస్తూ అక్కడే ఉంటాం. అది ఎవరిదో ప్లాట్, వేరే వ్యక్తిది, ఒక మెంబర్ది, సంఘస్థుని ప్లాటు. కానీ దేవుని మందిరానికంటూ ఒక స్థలం లేదు, దేవుని మందిరం అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. అది అయితే ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత దేవుని మందిరానికి ఒక స్థలం కొనాలనేటువంటి ఒక తలంపు, ఆ తర్వాత మరి పర్మనెంట్గా ఒక దేవుని మందిరం అనేదే కట్టడం జరిగింది. ఇప్పుడు మంచి పెద్ద బిల్డింగ్లు, మంచి చక్కగా దేవుని మందిరాన్ని ఆ సంఘటన జరగడం ద్వారా ఆ తలంపును రావటము, ఆ తర్వాత మందిరాన్ని కట్టడం అనేది జరిగింది. లేదంటే గిన టెంపరీగా అక్కడనే అదే స్థలంలో
కాలక్షేపం చేస్తూ ఉండేటువంటి వారు. అంటే ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయంటే దేవుడు మనల్ని మరి అలాగే ఉంటే మనము ఎలా ఉంటాము, ఎందుకు మరి వేరే ఎదగలేని పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి ఇలాంటి శ్రమలన్నిటి కొన్ని పెట్టినప్పుడు తర్వాత మనం ఆలోచన చేస్తాము, కొద్దిగా ఎదగటానికి ప్రయత్నం చేస్తాము. లేకపోతే మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడనే ఉండేటువంటి పరిస్థితులలో ఉంటాము. కాబట్టి మనం ఎదగటానికి కొన్ని సూచనలు శ్రమలు కలిగిస్తూ ఉంటాడు. అంత మాత్రాన మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే కొన్నిసార్లు కళల రూపంలో కూడా అనేకమైనటువంటి సూచనలు మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం వచ్చినటువంటి కళలు ఏంటంటే సామాన్యంగా మామూలు కళలే అనేటువంటి విధంగా మనం తీసుకొని దాన్ని లెక్క పెట్టము సామాన్యంగా మనం మానవులంగా. అయితే అందులో ఏదో ఒక సందేశం తప్పనిసరిగా ఉంటుంది. సందేశం లేకుండా మరి దేవుడు కళలను కూడా పంపడు. మరి ఫరో రాజుకు వచ్చినటువంటి ఆ యొక్క కళలో దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు. 7 సంవత్సరాలు మొట్టమొదటిగా మంచి పంటలు సమృద్ధిగా పండుతాయి, 2వ సంవత్సరంలో విపరీతమైనటువంటి 7 సంవత్సరాలు మంచి కరువు వస్తుంది అన్నటువంటి రీతిగా ఆ యొక్క కళ రూపంలో తెలియజేసినప్పుడు ఆయనకైతే కళ అర్థం కాలేదు. కానీ యోసేపు ఆ యొక్క కళ భావాన్ని తెలియజేసినప్పుడు మొదట సమృద్ధిగా పండినటువంటి 7 సంవత్సరాల పంటను వారు నిల్వబెట్టి మిగతా 7 సంవత్సరాలలో వచ్చినటువంటి రెండోసారి వచ్చినటువంటి కరువులో వచ్చినటువంటి ఆ కరువు కాలంలో వారు మరి ఎలాంటి కొరత లేకుండా జీవించడానికి మరి ఆ యొక్క ధాన్యాన్ని సేకరించి నిల్వ పెట్టుకోవడానికి ఉపయోగపడినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడు ఆ సమయంలో ఒక సందేశాన్ని, ఆ కళ మాత్రమే కానీ అందులో ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సందేశం లేకుండా మరి అంత సులభంగా ఏది కూడా రాదు. అందుకని నేను చెప్తున్నా, మన జీవితాలలో కూడా కొన్నిసార్లు అనేకమైనటువంటి కళలు వస్తుంటాయి, కానీ మనం చాలా ఈజీగా తీసుకుంటాము. ఇది ఎందుకో ఏంటో లేని చెప్పేసి అనుకుంటాం. అయితే మరి మనం ఇంకొక వ్యక్తిని కూడా మనం ధ్యానించినట్లయితే, ఇప్పుడు చదివినటువంటి దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథంలో కూడా రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు కళ వచ్చింది. కళ వస్తే ఏమంటాడు ఆయన, కళను భావాన్ని చెప్పడానికి అందరిని పిలిపిస్తాడు. ఎవరిని పిలిపిస్తాడు? మరి శకునగానులను పిలిపిస్తాడు, గరడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులు, వీళ్ళ 4 రకాలైనటువంటి వారిని పిలిపిస్తాడు. వాళ్ళు ఏమంటారు, మీ కళ వచ్చినది ఏదో కళ చెప్పండి, కళ చెప్తే దాని భావాన్ని మేము చెబుతామంటే రాజు ఏమంటాడు, నేను కళను మర్చిపోయినాను, కళను కూడా మీరే చెప్పాలి, దాని భావాన్ని కూడా మీరే చెప్పాలి అని చెప్పేసి అంటాడు. అంటే మీరు కళ చెప్పకపోతే మేమేం చెప్పలేము, దాని భావాన్ని చెప్పడానికి వీలు పడదు అంటే ఆయన రాజు ఏమంటాడంటే, మీరు అలాగే చెప్పలేకపోతే మీ ప్రాణాలు పోతాయి, మీ ఇల్లు కూడా పెంట కుప్పలుగా మారిపోతాయి, అంటే మీ భార్య పిల్లలు అందరూ కూడా మొత్తం అందరినీ కూడా చంపేస్తారని చెప్పేసి అన్నటువంటి రీతిగా మరి సెలవిస్తుంటున్నాడు. అయితే వీళ్ళేమంటారు, అది దేవతలు తప్పితే మనుషులకు వీలయ్యేది కాదు, మనుషులు ఎవరు కూడా దానికి చెప్పడానికి శక్తి లేదు, ఎవరికి కూడా వీలు పడదు, కేవలం దేవతలకు మాత్రమే సాధ్యపడుతుంది. కానీ దేవతలైతే మరి శరీరుల మధ్య జీవించరు కదా, దేవతలు మనుషుల మధ్యలో ఉండరు కదా. కాబట్టి మరి మనుషులమైనటువంటి మేము ఏ విధంగా చెప్తాము, చెప్పలేము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే మీరు ఏదో ఒక విధంగా చేసి కాలయాపన చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో మీరు ఉన్నారు. కాబట్టి మీ కాలయాపన చేస్తే కుదరదు, నేను చెప్పినటువంటి రీతిగా తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని చెప్పేసి జ్ఞానులందరినీ కూడా చంపేసి దానికోసం ఒక ఆర్డరు పాస్ చేసినప్పుడు మరి ఈ సంగతి దానియేలుకు తెలియజేసినప్పుడు దానియేలు కొంత సమయం కోరి తర్వాత షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కూడా పిలిచి వారందరూ కూడా ఆలోచన చేసి ఈ విషయం కొరకు మరి మనము ప్రార్థన చేద్దామని చెప్పేసి వారు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క మర్మాన్ని దానియేలుకు తెలియజేయటం ద్వారాగా తిరిగి రాజు సన్నిధిలోకి వచ్చి మరి రాజుకు ఆ యొక్క కళ భావాన్ని మరి తెలియజేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. మిగతా చరిత్ర అంతా మనకు తెలిసినటువంటిదే, కానీ దానికోసం నేను లోపలికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే కేవలం ఒక కళ గురించి, కళలు ఎందుకు వస్తాయి, కళల ద్వారాగా వచ్చేటువంటి సందేశాలు ఏమిటి అనేది మాత్రము ధ్యానించాలని చెప్పేసి అనుకున్నాను. అయితే ఈ యొక్క నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళలో కూడా సందేశం ఏంటంటే, నీవు ప్రస్తుతానికి బలవంతమైనటువంటి రాజుగా పరిపాలన చేస్తున్నావు, నీ తర్వాత నీవు మరణించిన తర్వాత నీ తర్వాత వచ్చేటువంటి పరిపాలకులు రాజ్యాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే స్టెప్ బై స్టెప్ బలహీనమైపోతాయి అని చెప్పేసి అనేటువంటి రీతిగా మరి దేవుడు తనకు ఇచ్చినటువంటి సందేశంలో తెలియజేశాడు.
నాలుగవది ఏమంటాడంటే ఇనుము మరి మన్ను మిళితమైనటువంటి రీతిలో ఉంటాయి. మిగతా అన్ని వెండి పోల్చాడు, ఇత్తడి పోల్చాడు, ఇనుము పోల్చాడు. చివరికి ఇనుము మట్టితో మిళితమైనటువంటి వారుగా ఉంటారు అని చెప్పేసి అంటే ప్రభుత్వాలు ఆ విధంగా ఉంటాయన్నటువంటి రీతిలో ఒకటి నాలుగవదిగా ఆయన చూపించినట్టుగా చెప్పాడు. అంటే మనము ఇప్పుడు పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఉన్నామంటే ఇనుము ఇత్తడి రెండు కూడా ఎప్పుడు కూడా మట్టి ఇనుముతోటి ఎప్పుడు కూడా పొసగదు, అతకవు. మనకందరికీ కూడా తెలిసిందే. లోహము అదేమో లోహము, ఇదేమో మన్ను, ఒకదానితో ఒకటే అతకదు అనే సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఇంతకు ముందున్నటువంటి మన నిజ జీవితాల్లో మనము ప్రస్తుతం గమనిస్తున్నటువంటి పరిస్థితులలో మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల కాలంలో మరి ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు మొదటి నుంచి కాస్త మరి బలమైనటువంటి ప్రభుత్వాలుగానే ఉన్నట్టుగా మనకు తెలుసు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతిదీ కూడా కోయలేషన్ గవర్నమెంట్లు, అలయన్స్ పెట్టుకోవటం. మరి మెజారిటీ ఉన్నవారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే వారికి సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారంటే దీనికి మేము ఒప్పుకోమంటారు. లేదు ఒప్పుకోవాల్సిందంటే వీళ్ళు ఏమంటారు, మేము సపోర్ట్ విత్డ్రా చేసుకుంటాము అంటే ప్రభుత్వాలు పడిపోవటం. అంటే ఇక్కడ ఆ వేళ్ళు మన్నుతో ఉన్నటువంటి దాని మీద ఇది చేతి సహాయం లేకుండా పడినటువంటి రాయి అనేది పడినప్పుడు ఏ విధంగా అయితే ఆ విగ్రహం అనేది కూలిపోతుందో ఆ విధంగా ఈ యొక్క కోయలేషన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు మరి సపోర్ట్ విత్డ్రా చేసుకున్నప్పుడు ఏమవుతుంటే ప్రభుత్వాలు పడిపోవటం ఇవన్నీ సామాన్యంగా మరి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఒక సందేశాన్ని ఇచ్చాడు. నీ తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వాలు బలహీనమైనటువంటి ప్రభుత్వాలు, ఈ అన్ని ప్రభుత్వాలు అన్నీ కూడా పోయిన తర్వాత చివరికి దేవుని యొక్క పరిపాలన అనేది వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసేదానికి మరి దేవుడు ఆ యొక్క నెబుకద్నెజరుకు ఒక సందేశాన్ని కళ ద్వారాగా ఇచ్చినట్టుగా చూస్తాం. తర్వాత రెండవ కళను కూడా నెబుకద్నెజరుకు అంటాడు. 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఒక చెట్టును సాదృశ్యంగా చూపించాడు దేవుడు. ఆ చెట్టు మహా పెద్ద వృక్షమై దాని కొమ్మలు ఆకులు మంచి బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఉంటాయి. దాని చెట్లు కొమ్మల మీద పక్షులు నివసిస్తుంటాయి. దానికి చెట్టు నీడలో అనేకమైనటువంటి పక్షులు జీవిస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా అనేక మంది జీవకోట్లకు అది మరి చాలినంత ఆహారము అక్కడ ఉంటుంది, దొరుకుతుంది అన్నటువంటి రీతిలో చెప్తాడు. తర్వాత అంత లోపల ఏమంటాడంటే ఒక మరి స్వరము ఆయనకు బిగ్గరగా విన్నట్టుగా చూస్తాడు. ఈ చెట్టును నరికివేసేయి, దాని కొమ్మలను ఆకులను తీసిపడేసి దాని పండ్లను పారవేసేయి, పశువులను దాని నీడ నుండి తోలివేయండి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్టు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసినట్టు కట్టుతో కట్టించి పొలంలోని గడ్డిపాలగినట్టు దానిని భూమిలో విడివిడినటువంటి రీతిలో ఒక శబ్దం ఆయనకు వినపడినట్టుగా ఆ యొక్క కళలో విన్నట్లుగా ఆయన చూస్తాడు. అయితే మొదట వచ్చినటువంటి కళలో ఆయన పిలిచినటువంటి శకునగానులు ఎవరు కూడా ఆయనకు సమాధానం చెప్పలేకపోయారు. అంటే వీరందరూ మరి ఎట్లా ఉన్నారంటే అబద్ధ ప్రవక్తలని మన బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, అబద్ధ ప్రవక్తలాగా ప్రవక్తలు అని చెప్పుకుంటూ ఉంటున్నారు. కానీ ఏమాత్రం కూడా వారికి మర్మములను తెలియజేసేటువంటి జ్ఞానము వారికి లేదు, వారికి ఇవ్వలేదు. కానీ దానియేలుకు మాత్రమే ఇచ్చాడు. ఎందుకు? ఆయన దేవునికి నమ్మినటువంటి వాడు, దేవుని బిడ్డ కాబట్టి దానియేలుకు మాత్రమే ఆ యొక్క మర్మాలను తెలియజేసేటువంటి జ్ఞానం ఇచ్చాడు. కానీ మిగతా వారికి ఎవరికి కూడా ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా అబద్ధ ప్రవక్తలకు సాదృశ్యంగా ఉన్నారు. మేము ప్రవక్తలము లేకపోతే మాంత్రికులము మంత్రగాళ్ళము అని చెప్పేసి అనుకొని కాలక్షేపం చేస్తున్నట్టుగా రాజు దగ్గర ఉండి భజన చేస్తూ వారికి రావాల్సినటువంటి జీవన వృత్తిని సంపాదించుకుంటూ ఉంటున్నట్టుగానే మనము చూస్తాము. మళ్ళీ మర్చిపోయినప్పుడు మరి వారు వేరే విధంగా ఏదైనా ఆలోచన చేసి ఉండవలసిందేమో రాజు మర్చిపోతే. కానీ చేయలేదు. నువ్వు దాని కళను చెప్తేనే మేము దాని భావం చెప్తాం, కానీ లేకపోతే చెప్పలేము అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు మనము ఒక న్యాయాధిపతుల గ్రంథంలోనే మనోహాను గురించి మనకు తెలుసు, సంసోను యొక్క తండ్రిని గురించి. ఆ సంసోను తల్లి పొలంలో ఉన్నప్పుడు దేవదూత ఆమెకు కనపడి, నీవు గొడ్రాలవు కదా, నీకు కుమారుడు కలుగుతాడు, నువ్వు గర్భవతి అయినప్పుడు మరి నువ్వు ఏ మత్తు కానీ ద్రాక్షరసం కానీ ఏదైనా కూడా తీసుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలా, కుమారుడు పుట్టిన తర్వాత అతన్ని నాజీరుగా పెంచాలి, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, అతనికి ద్రాక్షరసం మత్తు పదార్థాలు ఏవి కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి అని ఆమెతో చెప్పినప్పుడు, ఆమె వచ్చి భర్తతో ఈ విధంగా చెప్పినప్పుడు మనోహ ఆ సమయంలో లేడు కాబట్టి మనోహ దేవునికి ప్రార్థించాడు, ప్రభువా
మరి ఒకసారి ఆయనకు పుట్టబో బిడ్డకు ఏమేమి చేయాలనో మాకు తెలియజేయమని చెప్పేసి మనోహ దేవునికి ప్రార్థించినప్పుడు మరి దేవుడు మరి రెండవసారి కూడా ఆ దూతను పంపి వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం మర్చిపోయినాము అన్నప్పుడు మరి దాన్ని తెలియజేయమని చెప్పేసి దేవుణ్ణి మనం మరి వేడుకున్నట్లయితే దేవుడు మనకు దాని యొక్క కళ యొక్క భావము లేకపోతే దాంట్లో పంపించినటువంటి సందేశం ఏమిటి అనేది మనకు తప్పనిసరిగా తెలియజేస్తాడు. కానీ ఇది ఏంటో మనకు తెలియదులే, మనకు అర్థం కాలేదు, మనం మర్చిపోయినాము, ఇది మామూలు కళే కదా అని చెప్పేసి అనుకుంటే అది ఏమాత్రం కూడా మంచిది కాదు అనేటువంటిది బైబిల్ వాక్యానుసారంగా గమనిస్తే. ఎందుకంటే చెప్పాను కదా, ఈ యొక్క సందేశం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుకు వచ్చినటువంటి రెండవ కళ కూడా ఈ యొక్క చెట్టు సాదృశ్యం కూడా మరి మొదటి వచ్చిన కళలో వారు ఎవరు కూడా చెప్పలేకపోయారు. కాబట్టి రెండవ కళకు కూడా సారాంశాన్ని చెప్పడానికి మరి తిరిగి దానియేలునే రాజు పిలిపిస్తాడు. మీరు ఎవరు కూడా సమర్థులు కారు, నీ ఒక్కనివే దేవుని ఆత్మ గలవానివి కాబట్టి నీవు ఒక్కనివే దీనికి సమాధానం చెప్పగలవు. మరి ఇది కళ ఈ విధంగా వచ్చింది. మొదటి వచ్చిన కళ మాత్రం మర్చిపోయాడు, రెండవ కళ మాత్రం మర్చిపోలే, కళ జ్ఞాపకం ఉంది. రెండవ కళ మాత్రం వివరించాడు రాజు. ఈ విధంగా ఒక పెద్ద మహావృక్షాన్ని పోలినట్టుగా ఇట్లా వచ్చింది కళ, దాని సారాంశం ఏమిటో మరి చెప్పమన్నప్పుడు అప్పుడు మరి ఈయన దానియేలు దాని గురించి చెప్పినట్టుగా చూస్తాము. ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క మహావృక్షము మరి నీకు సాదృశ్యంగా ఉంది. తర్వాత మరి మెల్లమెల్లగా ఇదంతా కూడా నీ యొక్క ప్రభుత్వం అంతా మరి కూలిపోయేదానికి సాదృశ్యంగా ఉంది. గర్వించినప్పుడు ఏమవుతుందంటే మరి పతనానికి సాదృశ్యము. ఇప్పుడు కింద ఒక వచనంలో ఏమంటాడంటే నెబుకద్నెజరు ఈ కళ యొక్క భావాన్ని మరి దానియేలు తెలిపిన తర్వాత, ఆయనకు వివరించిన తర్వాత, నీ ప్రభుత్వం అంతా కూలిపోతుంది, నువ్వు పశువుల మధ్యలో జీవిస్తావు, మంచుకు తడుస్తావు, పశువుల వల్ల గడ్డి మేస్తావు, తిరిగి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటావో దేవుడే నిజమైనటువంటి దేవుడు అని చెప్పేసి నీవు ఎప్పుడైతే మనసులో గ్రహిస్తావో అప్పుడు తిరిగి నీకు యొక్క రాజ్యం నీకు తిరిగి అప్పగించబడుతుంది. అందుకని ఆ మొద్దును మాత్రం నరికివేయకుండా మొద్దును అట్లే ఉంచమన్నాడంటే తిరిగి నీకు ప్రభుత్వం నీకు మరలా అప్పగిస్తాడు. అదే దాని సాదృశ్యం అని చెప్పినప్పుడు 1 సంవత్సరం గడిచిన తర్వాత రాజు ఏం చేస్తాడంటే మహానగరంలో తిరుగుతూ ఆయన చాలా అతిశయపడతాడు. ఇది ఇంత మహానగరం, గొప్ప నగరము, ఇదంతా నేనే కదా కట్టించింది, నా వైభవమే కదా ఇది అని చెప్పేసి అని ఒక విధంగా అతిశయపడినప్పుడు వెంటనే ఏం చేస్తాడు, మొదలైంది దేవుడు ఆయనకు చూపించినటువంటి యొక్క కళ యొక్క భావము మొదలైంది. వెంటనే అప్పుడు మనుషులలో నుంచి మరి తరిమివేయబడి పశువుల మధ్యలో జీవిస్తూ పశువుల వల్లే గడ్డి మేస్తూ తల వెంట్రుకలన్నీ గద్ద ఈకల వల్లే మారిపోయి తన గోర్లన్నీ కూడా పక్షుల గోర్ల వల్లే మారిపోయి తర్వాత మరి ఈ విధంగా ఇదైపోయినప్పుడు అప్పుడు ఒకసారి మళ్ళీ తిరిగి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుడే సమర్థుడు, కానీ మానవుడు మరి ఎంత గొప్పవాడని చెప్పేసి ఊహించినా కూడా మరి ఇదంతా కూడా అనవసరం, వృధానే, దేవుని శక్తికి మించింది ఏది కూడా లేదు అని చెప్పేసి తనకు తాను తెలుసుకొని మరి ఆ యొక్క ఆలోచన అనేది ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు తిరిగి దేవుడు ఆయనకు తిరిగి తన యొక్క ప్రభుత్వాన్ని తనకు అప్పగించినట్లుగా చూస్తాము. ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు తెలుసుకున్న తర్వాత ఏమంటాడంటే పరలోక రాజ్యం యొక్క కార్యములన్నీ సత్యములు. చివరికి తను తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమంటాడంటే పరలోక కార్యములన్నీ కూడా సత్యములు, ఆయన మార్గములు న్యాయములను, తర్వాత గర్వంతో నటించి వారిని ఆయన అనప శక్తి గలవాడు అని చెప్పేసి చివరికి తెలుసుకున్నట్టుగా మనం చూస్తాం. పరలోకములో కార్యములన్నీ కూడా సత్యములు అంటే ఆయనకు వచ్చినటువంటి కళ అబద్ధం కాదు, తను చూపించినటువంటి కళ యొక్క భావం నిజమే. ఆ తర్వాత మరి గర్వంతో నటించేటువంటి వారిని దేవుడు అనపగల శక్తి గలవాడు అనేటువంటి విషయాన్ని చివరికి తెలుసుకొని తన యొక్క గర్వమంతటిని కూడా పోగొట్టుకున్న తర్వాత మరి తిరిగి తన యొక్క సింహాసనం మీద కూర్చుండడానికి దేవుడు అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి కళలు అనేటువంటి విషయాన్ని అనుకోని రీతిగా దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చినప్పుడు మరి ఎవరెవరికి ఏ కళలు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి గమనించినప్పుడు మరి యాకోబుకు వచ్చిన కళ, తర్వాత యోసేపుకు వచ్చినటువంటి కళ, తర్వాత మరి ఫరోకు వచ్చినటువంటి కళ ఏమిటి, సరసాలలో యోసేపుతో ఉన్నప్పుడు భక్ష్యకారునికి పానదాయకునికి వచ్చినటువంటి కళ ఏమిటి, తర్వాత రాజైనటువంటి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ ఏమిటి, మరి ఈ యొక్క గిద్యోనుతో యుద్ధానికి వచ్చినటువంటి మిద్యానీయులు అమాలేకుల సైనికులకు వచ్చినటువంటి కళలు ఏమిటి అనేటువంటి విషయాలను కూడా ధ్యానించడం జరిగింది.
అయితే ఇన్ని కళలు వచ్చినా కూడా కేవలం ఇద్దరు అంటే డైరెక్ట్గా కళ యొక్క భావాన్ని గుర్తించినటువంటి వారు యాకోబు యోసేపు మాత్రమే. యాకోబు ఏమంటాడు, ఇది నిజముగా దేవుని మందిరమే, ఇది దేవుని యొక్క గవిని అని చెప్పేసి తాను గుర్తుపట్టగలిగాడు. ఇది భయంకరమైనటువంటి స్థలము అని చెప్పేసి ఇక్కడ మందిరము కడతాను అని చెప్పేసి అంటే అంటాడు. కానీ తను తలగడగా చేసుకున్నటువంటి రాత్రి నిలబెట్టి అక్కడ నూనె అయితే పోసి అంటే తను గుర్తుపట్టాడు, ఇది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలము, ఇది భయంకరమైనటువంటి స్థలము అని చెప్పేసి తన యొక్క కళ భావాన్ని తాను గుర్తుపట్టగలిగాడు. అలాగే యోసేపుకు వచ్చినటువంటి కళను కూడా తాను తెలుసుకున్నాడు. తన సహోదరులు కూడా గుర్తుపట్టారు. ఎందుకంటే నువ్వు అధికారివై మేము నీకు మరి సాష్టాంగ పడతామా, నువ్వు మమ్మల్ని ఏలుతావా అన్నటువంటి రీతిగా వాళ్ళు కూడా గుర్తుపట్టగలిగారు. కానీ ఫరోకు వచ్చినటువంటి కళ, తానకు 2 కళలు వచ్చాయి, 2 కళలకు కూడా ఒకటే అర్థం ఇచ్చే కళలు వచ్చినాయి. కానీ తానకు గుర్తుపట్టలేకపోయాడు, కళ యొక్క భావం ఏమిటో తెలియదు. మరి యోసేపు చెప్తేనే తాను తెలుసుకోగలిగాడు, కానీ లేకపోతే ఆ ఫరో రాజుకు ఆ యొక్క కళ యొక్క భావము తెలియలేదు. అలాగే యోసేపుతో పాటు చెరలో ఉన్నటువంటి భక్ష్యకారుడు అయితేనేమి పానదాయకుడికుడు కూడా కళలు అయితే వచ్చాయి, కానీ వారికి కూడా యోసేపు తెలియజేస్తేనే వారికి అర్థమైంది, కానీ లేకపోతే వారికి కూడా అర్థం కాలేదు. తర్వాత మిద్యానీయులు అమలేకుల సైనికులలో ఒక సైనికుడు ఇచ్చినటువంటి కళను ఇంకొక సైనికుడు తెలియజేస్తేనే కానీ అతనికి అర్థమైంది, కానీ లేకపోతే అతనికి అర్థం కాలేదు. మరి నెబుకద్నెజరు కూడా వచ్చినటువంటి కళ యొక్క భావం కూడా మరి దానియేలు దేవుని ప్రార్థించి దేవుని యొక్క జ్ఞానం పొందుకొని ఆ యొక్క జ్ఞానం ద్వారాగా దానియేలు తెలియజేస్తేనే మరి యొక్క నెబుకద్నెజరుకు ఆ యొక్క కళ యొక్క భావం అర్థమైంది, కానీ లేకపోతే నెబుకద్నెజరు కూడా డైరెక్ట్గా ఆ యొక్క కళ యొక్క భావము తెలియలేదు. ఎందుకంటే ఈ యొక్క చెప్తున్నామంటే మరి కళలు రూపంలో కూడా మాట్లాడేటువంటి దేవుడు మన దేవుడు. అనేకమైనటువంటి మనకు శ్రమల ద్వారా మనల్ని హెచ్చరిస్తేటువంటి దేవుడు. శ్రమలు వచ్చినాయని చెప్పేసి మరి భయపడటం కాదు, లేకపోతే కళలు వచ్చినాయని చెప్పేసి ఏదో కళ వచ్చింది పీడ కళ లేకపోతే ఇంకో ఏదో కళ అని చెప్పేసి అలాగా అనుకోకూడదు. కానీ ఆ యొక్క కళ యొక్క సారాంశం ఏమిటి, దాంట్లో ఏదో ఒక మరి సందేశాన్ని దేవుడు మన కోసం ఇచ్చాడేమో అని చెప్పేసి మరి ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి కళల ద్వారా కూడా మనల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు శ్రమల ద్వారా కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంకా అనేకమైనటువంటి తన స్వరం ద్వారా దేవుడు అనేక మందితో మాట్లాడి మరి ఆ యొక్క స్వరం ద్వారా అనేక మందిని మరి దేవుని యొక్క భక్తులైనటువంటి వారిని హెచ్చరించినట్లు వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తుంటాము. కాబట్టి ఈ యొక్క కళల ద్వారా కూడా మరి మాట్లాడి మనల్ని హెచ్చరిస్తూ మన జీవితాలను కొన్నిసార్లు దుఃఖకరమైనటువంటి మరి సంబంధించినటువంటి కళలు రావచ్చు, లేకపోతే సంతోషకరమైనటువంటి కళలు కూడా రావచ్చు. వాటి సారాంశం ఏమిటి అనేది మరి తెలుసుకోవడానికి ఒకవేళ మనకు జ్ఞానం సరిపోదు, కానీ మనం సరిపోకపోయినప్పుడు మరి మనం దేవుణ్ణి అడిగి ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము. మనోహ ప్రార్థించినప్పుడు మరి తిరిగి దేవుడు దూత తనకు ప్రత్యక్షమై ఆ యొక్క సంసోనుకు పుట్టిన తర్వాత వారు ఏమేమి చేయాలనో ఆయన అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనోహకు ఆ యొక్క దూతను పంపించి మరి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియజేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనకు వచ్చినటువంటి ఒకవేళ కళలు వస్తే వాటి సారాంశం మనకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మనకు కొన్నిసార్లు అంత జ్ఞానం ఉండకపోవచ్చు. అయితే దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు మరి తప్పనిసరిగా మనోహకు తెలియజేసినటువంటి దేవుడు తప్పనిసరిగా మనకు కూడా తెలియజేయగలడు. దాని యొక్క సారాంశం మరి దాని ద్వారాగా మనల్ని ఏదైనా ప్రమాదం నుండి మరి హెచ్చరిస్తుంటున్నాడా, లేకపోతే ఏదైనా మేలు జరుగుతుందని మనల్ని ఇంకా మరి హెచ్చరిస్తుంటున్నాడా, అది మన జీవితంలో ఎటువంటి కార్యమై ఉంటున్నది అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు అర్థం కానప్పుడు మనం దేవుని ప్రార్థించి ఆ యొక్క దాని యొక్క సారాంశాన్ని దాని యొక్క భావం ఏమిటో తెలియజేయమని చెప్పేసి దేవుడిని అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి మనం తప్పనిసరిగా దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన యొక్క మనవిని ఆలకిస్తాడు. దానికి మనకు తెలియని విషయాలను తప్పనిసరిగా మనకు తెలియజేస్తాడు. తెలియచేయడం అనేటువంటిది లేదు. ఎందుకంటే కళలను మనకు కలగజేసినటువంటి వాడు దేవుడే. కాబట్టి ఆ యొక్క కళల రూపంలో మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. చివరిగా ఒకసారి యోబు గ్రంథం చూద్దాము. 33వ అధ్యాయము. యోబు గ్రంథం 33వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చూద్దాం ఒకసారి. 33వ అధ్యాయం 14, 15, 16 3 వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. దేవుడు ఒక్కమారే పలుకును, రెండవ మారు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. చూసారా, దేవుడు ఒక్కమారే పలుకును,
రెండు మార్లు పలుకును, అయితే అది మనుషులు కనిపెట్టరు. ఎందుకంటున్నా మనం ఏంటంటే కళ ఏదో వచ్చిందని చెప్పేసి మనం దాన్ని ఈజీగా తీసేస్తాము, కానీ దాన్ని పెద్దగా లక్ష్య పెట్టము. అయితే ఏమంటాడు, మంచం మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును అని చెప్పేసి అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు అది దాని అర్థాలని మళ్ళీ తెలుసుకోవడానికి మన యొక్క చెవులను తెరవజేస్తాడంటాడు. మరి వారికి ఉపదేశము కొరకు మరి సిద్ధం చేస్తాడు అని చెప్పేసి అని అంటాడు దేవుడు. కాబట్టి మనం నిద్రలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని అయితే మర్చిపోలేదు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి దేవుడు ఏం చేయాలో దేవుడు అది చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం మర్చిపోతామేమో అని చెప్పేసి రెండవ మారు కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. కానీ అయితే మరి మానవులైనటువంటి మనం ఏం చేస్తున్నాము, మనము అది సరిగా కనిపెట్టడం లేదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని కనిపెట్టాలి. అది ఏదో నేను అన్నాను కదా, అందులో ఏదో ఒక సందేశము తప్పనిసరిగా ఉంటుందనేది నా యొక్క నమ్మకం. కాబట్టి ఏదో ఒక సందేశం లేకుండా అనవసరంగా ఒక కళ అనేది రాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 1989-90 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా ఏరియాలో అటు చివరిలో సోంపేట ప్రాంతంలో, శ్రీకాకుళం నుంచి ఇంకా ముందుకు అక్కడ డ్యూటీలో వెళ్ళాను. మా చిన్న అమ్మాయి చాలా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నది. అప్పుడు మేము రాజలక్ష్మి థియేటర్ దగ్గర ఉండేవాళ్ళం. అప్పట్లో చావు బ్రతుకుల మధ్యలో ఉంది. చాలా డాక్టర్ల దగ్గర చూపించినా బాగు కాలేదు. ఇంకా మా మిసెస్ కాస్త ఆయుర్వేద వైద్యం తెలుసు. ఆమె సూదులు కాల్చి కీళ్ళ దగ్గర అంతా వాతలు పెట్టి అవి చేసి అన్ని రకాలుగా చేసినా కూడా ఏం ప్రయోజనం లేదు, నిమిషాలు సెకండ్లే అన్నటువంటి రీతిలో ఉన్నది అని చెప్పేసి అంటారు. అయితే ఒకరోజు రాత్రిలో మరి అనుకోకుండా నాకు ఇక్కడ గుండెల మీద కూర్చొని డాడీ అని పిలిచినట్టుగా నాకు కలలో నేను చూశాను. వెంటనే తెల్లవారి ఒక ఉత్తరం రాశాను. ఇట్లా కనపడింది. మళ్ళీ ఏంటి సంగతి ఏమంటే, నేను భయపడతానని ఆమె నాకు తెలపలేదు ముందుగా. తర్వాత తెలుసుకుంటే తర్వాత ఉత్తరం రాశారు, మళ్ళీ ఈ విధంగా జరిగింది. తర్వాత నేను వచ్చిన తర్వాత చెప్పారు, అసలు మీరు కళ్ళ చూసేవాళ్ళు కాదేమో, ఆ అమ్మాయి పరిస్థితి ఆ విధంగా ఉన్నది. మరి అట్లా అటు స్థితిలో నుంచి మరి దేవుడు కాపాడాడంటే మరి అందుకనే మనం కనిపెట్టవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ నాకు అది వచ్చింది ఏంటోలే ఎందుకోలే అని చెప్పేసి ఒకవేళ నేను నిర్లక్ష్యం చేసి ఉంటే, దాన్ని జ్ఞాపకం పెట్టుకోకుండా మర్చిపోయి ఉంటే మరి ఆ యొక్క సందేశం వృధా అయిపోయి ఉండేదేమో నా ఉద్దేశంలో. కాకపోతే ఆ విధంగా వృధా కాకుండా నేను వెంటనే రియాక్షన్ అయ్యి మరి ఒక ఉత్తరం రాసి, అప్పుడు ఈ ఫోన్లు లేవు కాబట్టి ఉత్తరం రాసి ఉత్తరం ద్వారా తెలుసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి నేను నా డ్యూటీ అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు, అబ్బో చాలా లక్కీ అమ్మాయి, చాలా లక్కీ, చాలా సీరియస్ కండిషన్లో చివరికి ఎంత పరిస్థితి అంటే బ్రతుకుతుందని మేము ఎవరు కూడా అనుకోలేదు అన్నటువంటి పరిస్థితిలో చెప్పినప్పుడు, అంటే దేవుడు నాకు ఆ యొక్క కళ రూపంలో నాకు ఆ సమయంలో అక్కడికి తెలియజేయడం జరిగింది. కాబట్టి మనము ఆ యొక్క కళ అనేది దేవుడు మనకు తెలియజేసినప్పుడు మనం దాన్ని కనిపెట్టాలని చెప్పేసి ఆ యొక్క మనం కనిపెట్టడానికి కోసం దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, మన యొక్క చెవులను తెరవజేస్తున్నాడు, మరి వారికి ఉపదేశాన్ని కూడా సిద్ధపరుస్తుంటున్నాడు అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ కళ అనేది మరి వృధాగా కాదు, కానీ దేవుడు ఏదో ఒక సందేశ రూపంలో ఆయన స్వరం ద్వారా డైరెక్ట్గా మనతో మాట్లాడే విషయాలు ఉంటాయి. సమూయేలుతో మాట్లాడాడు, ఆయన స్వరంతో మాట్లాడాడు. మిగతా భక్తులతో, అలనాటి భక్తులతో అందరితో మాట్లాడాడు. కానీ ఈనాడు మరి అనేక విధాలుగా ఈ కళల రూపంలో మనకు అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏదో కళ వచ్చిందని చెప్పేసి కళను చిన్నగా తీసుకొని మరి నిర్లక్ష్యం చేయొద్దు, కానీ అందులో ఉండేటువంటి సందేశాన్ని మనం మరి జ్ఞాపకం పెట్టుకొని మరి దేవునికి ఒకవేళ మనకు అర్థం కాకపోతే దేవునికి ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు తగినటువంటి సమాధానాన్ని ఇస్తాడని చెప్పేసి నా యొక్క విశ్వాసం. కాబట్టి మనకు వచ్చేటువంటి కళలను మరి మంచి కళల రూపంలో మనందరికీ కూడా దేవుడు అనేకమైనటువంటి సందేశాలను ఇస్తూ దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి కళలు రావచ్చు, లేకపోతే మన కుటుంబపరమైనటువంటి మరి కళలు రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. కానీ ఏది వచ్చినప్పటికీ కూడా మరి దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. ఆ యొక్క కళల భావం అర్థం కానప్పుడు మనం దేవుని అడిగి ప్రార్థించి తెలుసుకొని మరి ఎక్కువగా దేవుని సేవలో మరి మనమందరం కూడా వాడబడటానికి
అలనాడు మరి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క కళలను వారు ఏ విధంగా అయితే తెలుసుకున్నవారు డైరెక్ట్గా తెలుసుకున్నారు. యాకోబు అయితే ఇది దేవుని మందిరమే అని చెప్పేసి భయంతో వణికాడు. యోసేపు అధికారి అవుతాడని చెప్పేసి దేవుడు సెలవిచ్చినప్పుడు దేవుని గణపరిచాడు. ఎక్కడ కూడా యోసేపు మరి బానిసగా ఆయనను పంపించినప్పుడు కూడా ఆయన ఏమాత్రం దేవుని తృణీకరించలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మరి యాకోబుకు తోడుగా ఉన్నాడు, యోసేపు కూడా తోడుగా ఉండి నడిపించాడు. కాబట్టి వాళ్ళు ఆ స్థితికి వెళ్ళగలిగారు. డైరెక్ట్గా వారికి వచ్చినటువంటి కళల యొక్క భావాన్ని తెలుసుకోగలిగారు. మిగతా వారికి అటువంటి జ్ఞానము దేవుడు ఇవ్వలేదు, ఇతరుల ద్వారా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రార్థించినప్పుడు మనకు వచ్చేటువంటి యొక్క కళల భావాన్ని డైరెక్ట్గా మనమే తెలుసుకోవడానికి దేవునికి మనకు అటువంటి జ్ఞానము దేవుడు మనకు కూడా ఇవ్వాలని చెప్పేసి మనం దేవుని ప్రార్థిద్దాము. ఇతరుల మీద ఆధారపడకుండా మరి మనకు కూడా తగినటువంటి అటువంటి మంచి జ్ఞానం దయచేయాలని చెప్పేసి నా యొక్క ప్రార్థన. మరి తెలియకపోతే మనం దేవుని ప్రార్థించి దేవుని దగ్గర నుంచి అటువంటి జ్ఞానం పొందుకోవాలని చెప్పేసి నా యొక్క వినపమై ఉంటున్నది. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. వినిన మీ అందరికీ కూడా ప్రభు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక.